రాష్ట్ర అద్దె బస్సుల యజమానుల సంఘం సర్వసభ్య సమావేశంలో జరిగిన తీర్మానాలు. మహాలక్ష్మి పథకం వలన అద్దె బస్సుల యజమానుల ఇబ్బందులు. ఆర్టీసీ అద్దె బస్సుల యొక్క కేఎంపీఎల్ ను ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సు 4.5 కేఎంపీఎల్ గా తగ్గించాలి. మహాలక్ష్మి పథకం వలన ప్రతి బస్సులో కెపాసిటీకి మించి 100 నుంచి 120 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. కావున బస్కు మరియు బస్సులో ప్రయాణిస్తున్న అందరికీ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా మార్పులు చేయాలి. బస్సులో ప్రయాణికుల అధిక లోడు కారణంగా మెటీరియల్స్ పెరిగి ఓనర్లు ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇచ్చే రేటు మీద కిలోమీటర్ కి 3 రూపాయలు పెంచాలి. టైర్లు ఓవర్లోడ్ కారణంగా పగిలిపోతున్నవి. కావున ఆర్టీసీ వారికి ఎంత రేటుకు వస్తున్నాయో అదే రేటు ప్రకారం అద్దె బస్సు యజమానులకు ఇవ్వాలి. టైర్ కిలోమీటర్ కాస్ట్ కూడా పెంచాలి. అయినను ఈ రోజు వరకు ఎలాంటి పరిష్కారము యాజమాన్యం చేయకపోగా హైదరాబాద్ లో టెండర్లు పిలిచినారు. కావున ఇట్టి పరిస్థితులలో మేము బస్సులను నడపలేమని, జనవరి 5 నుండి మేము బస్సులను నడపలేమని ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేస్తున్నామన్నారు. అందుకే మన డిమాండ్ ఏంటంటే ప్యాసింజర్ ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి, బస్సుకి కూడా ఇవ్వాలి. అది రెండో పాయింట్. నెంబర్ 2, మెయింటెనెన్స్ వల్ల మనకు విపరీతమైన ఇబ్బంది జరుగుతుంది. కట్టలు కానివ్వండి, టైర్లు కానివ్వండి, రకరకాల ఇబ్బందుల వల్ల మనం నడపలేకపోతున్నాం. కాబట్టి ఉన్న రేటు మీద ప్రతి కిలోమీటర్కి ఒక 3 రూపాయలు పెంచాలనేది మన 3వ డిమాండ్. 4, టైర్లు విపరీతంగా మనకి ఓవర్లోడ్ వల్ల పగలటం కానీ, అరుగుదల కానీ అంతా తేడా వస్తుంది. కాబట్టి ఆ టైర్ల విషయంలో కూడా ఆర్టీసీ వారికి ఎంత రేటుకి అయితే ఇస్తున్నారో అదే రేటుకి ఇవ్వమని మన డిమాండ్. మేము ఇక్కడ జరిగే డిస్కషన్లో కూడా చెప్పడం జరిగింది. ఈ 4 ఇంకా మిగతా విషయాలు కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ 4 విషయాల మీద ఆల్రెడీ ఇప్పుడు ప్రెస్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఓకే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మేము అందులో భాగస్వామ్యులమైనందుకు చాలా గర్విస్తున్నాము. మేము కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపుగా 50% భారాన్ని మేము మోస్తున్నాం. మేము మోయడం వల్ల మేము ఒక విధంగా గవర్నమెంట్కు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ వల్ల మా బస్సులు మేము నడపలేక మైలేజ్ రాక చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ప్రతి బస్సు దాదాపుగా 10 నుంచి 12 లీటర్లు డీజిల్ కోల్పోవడం జరుగుతుంది. తక్షణమే డీజిల్ కేఎంపీఎల్ను పూర్తి స్థాయిలో సవరించగలరని మనవి చేస్తున్నాం. ఆర్టీసీ అధికారులకు ఆల్రెడీ 13వ తారీఖు నాడు లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు చూసి మేము పరిశీలించి దీన్ని సడలిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు సడలించలేదు. రోజుకు దాదాపుగా ఒక్కొక్క బస్సుకు 1200 నుంచి 15,000 రూపాయలు మేము నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఓవర్లోడ్. యాక్చువల్గా ఆర్టీఏ నామ్స్ ప్రకారం 55 సీటింగ్ కెపాసిటీకి ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఒక్కొక్క బస్సులో 100-120 మెంబర్స్ ఎక్కడం జరుగుతుంది. ఒకవేళ జరగరాదు ఏదైనా జరిగితే అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించినాం. దాని మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాము. చాలా చిన్న ఓనర్లు ఉన్నాము. చిన్న ఓనర్లు ఇవాళ ఒక్కొక్క బండికి 10-15 లీటర్లు పోవడం వల్ల మేము బిల్లులు ఏమి రావు. రేపొద్దున ఈఎంఐలు కానీ జీతాలు కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి 5వ తారీఖు లోపు మా యొక్క ఈ 2 డిమాండ్లను సవరించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ఒకవేళ డిమాండ్ నెరవేర్చకపోతే మీకు తర్వాత ఒకవేళ ఈరోజు తెలంగాణ ఎయిర్ బస్ అద్దె బస్సు యజమానుల సంఘం మేము మహాలక్ష్మి పథకం ద్వారా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మా యొక్క ఇబ్బందుల గురించి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం స్టేట్ వైడ్గా తెలంగాణ స్టేట్ మొత్తం ఎయిర్ బస్ ఓనర్లు 98 డిపోలకు సంబంధించిన ఎయిర్ బస్ ఓనర్స్ అందరూ ఇక్కడికి వచ్చినారు. మా యొక్క సమస్యలు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులలో ఓఆర్ పెరిగి మాకు కేఎంపీఎల్ తగ్గి బాగా ఇబ్బందులతో ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క విషయంపై కేఎంపీఎల్ తగ్గి బస్సుకు సుమారు రోజుకు 10 లీటర్ల వరకు ఎక్కువ డీజిల్ ఖర్చు అవడం వల్ల మేము బాగా లాస్ అవుతున్నాము. దీనిపై మేము ఎండీ గారికి అధికారులకు కలిసి లెటర్లు ఇచ్చినాము. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. కావున దీనిపై మేము గవర్నమెంట్ దృష్టికి పోవాలనే ఉద్దేశంతో మేమంతా ఇక్కడ ఓనర్లు కలిసి ఒక తీర్మానం డిపోల వారీగా తీర్మానాలు చేసుకున్నాము. జనవరి 5 తారీఖు వరకు మా యొక్క సమస్యలు కేఎంపీలు తగ్గించి మాకు ఎలాంటి నిర్ణయం రాలేదనుకో కంపల్సరీ తక్షణమే మా యొక్క బస్సులని నడపడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నడపలేని పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ మహాలక్ష్మి అనే పథకంతోనే 6 గ్యారెంటీల్లో ముందుగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళకు గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. కానీ ఓనర్లకు చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని
మా యొక్క కేఎంపీఎల్ సమస్యను పరిష్కరించాలా, అదేవిధంగా ఇన్సూరెన్సు, అదేవిధంగా కిలోమీటర్కు ఒక 3 రూపాయలు పెంచాలని కూడా మా అద్దె బస్ ఎయిర్ బస్ ఓనర్లు అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా రాని ఎడల 5 తారీఖు మా కార్యాచరణ ప్రకటిస్తాం. యజమానుల సంఘం సర్వసభ్య సమావేశంలో జరిగిన తీర్మానాలు మహాలక్ష్మి పథకం వలన అద్దె బస్సు యజమానుల ఇబ్బందులు. ఆర్టీసీ అద్దె బస్సుల యొక్క కేఎంపీఎల్ను ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులకు 4.5 కేఎంపీఎల్గా తగ్గించాలి. మహాలక్ష్మి పథకం వలన ప్రతి బస్సులో కెపాసిటీ మించి 100 నుండి 120 మంది ప్రయాణించుతున్నారు. కావున బస్సుకు మరియు బస్సులో ప్రయాణిస్తున్న అందరికీ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా మార్పులు చేయాలి. బస్సులో ప్రయాణికుల అధిక లోడు కారణంగా మెయింటెనెన్స్ పెరిగి ఓనర్లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. కాబట్టి మాకు ప్రస్తుతం ఇచ్చే రేటు మీద 3 రూపాయలు పెంచాలి. టైర్లు ఓవర్లోడ్ కారణంగా పగిలిపోతున్నవి. కావున ఆర్టీసీ వారికి ఎంత రేటుకు వస్తున్నాయో అదే రేటు ప్రకారం అద్దె బస్సు యజమానులకు ఇవ్వాలి. టైరు కిలోమీటర్ కాస్ట్ కూడా పెంచాలి. పై విషయముల మీద మేము 13/12/2023 రోజున హైదరాబాద్ వైభవన్ గారికి ఇస్తున్నాము. కావున 5/1/2024 నుండి మేము బస్సులను నడపలేమని ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. బియ్యంకు పెట్టే లెటరు తప్పకుండా నేను రాస్తా. ప్రతి దాన్ని రాసి నేను మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తా. దాని ప్రకారం ప్రింట్ తీసుకొని ప్రతి బియ్యంకు